హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చందన పల్లె రుచులు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెసిపీ ఎగ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి సాసవలు వేసి బాగా పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి సాసవలు వేసి బాగా లైట్గా పసుపు అనేది యాడ్ చేసి బాగా రొటేషన్ అనేది చేయాలి. రొటేషన్ అనేది బాగా చేసి ఫ్రై లాగా అవ్వాలి. తర్వాత మనం ఏవైతే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏవైతే గుడ్లు మనం ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు యాడ్ చేసి ఈ విధంగా ఎగ్ రైస్ అనేది చేస్తాము. ఎగ్ రైస్ అనేది చేస్తే దీంట్లోకి కావాల్సిన ఉప్పు, కారం అంతా మనం ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా చేసి రొటేషన్ అనేది చేయాలి. రొటేషన్ చేయకపోతే కింద అనేది మాడిపోతుంది. సో ఇది చాలా బాగుంటుంది హెల్త్కి. ఇంట్లో ఎవరైనా ట్రై చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఎగ్ రైస్ మనం బయట తెచ్చుకునే దానికంటే ఈ విధంగా ఎగ్స్ ద్వారా చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్ అనేది. మేమైతే చాలా ట్రై చేసాం, కానీ చాలా బాగుంది. ఇది ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంది. అందుకనేసి మేము చెప్తున్నాము. ఈ విధంగా మళ్ళీ అదంతా కచ్చ లేకుండా బాగా రొటేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనం తినడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో రైస్ అనేది యాడ్ చేసి ఈ విధంగా ఉప్పు, కారం, ధనియాల పొడి మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని తర్వాత రొటేషన్ చేసిన తర్వాత మనం ఏవైతే మనం రైస్ ఆరబెట్టుకుంటామో ఇందులోకి యాడ్ చేయడానికి, ఆ రైస్ అనేది ఇందులోకి యాడ్ చేస్తే మనకు రొటేషన్ అనేది చేయాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. రైస్ యాడ్ చేశాక ఈ విధంగా మిక్స్ చేసి దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసి తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇది చాలా మేము ఒక 3 to చాలా టైమ్స్ ట్రై చేసాం, కానీ చాలా బాగుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తాము. ఈ విధంగా టేస్టీగా ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందన పల్లె రుచులు.